హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అందులో మేము కూడా ఉండాలని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మా వారైతే నిన్న ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి నెలకు సరిపడా సరుకులు అయితే తీసుకొచ్చారండి. అవైతే ఏమేమి తీసుకొచ్చారో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే తనకైతే లిస్ట్ రాసి ఇచ్చాను, కానీ లిస్ట్లో ఉన్నవి ఏమీ కూడా తీసుకురాలేదండి. ఇది వచ్చేసి జీలకర్ర అండి, జీలకర్ర పౌడరు అండ్ సఫేద జీలకర్ర కూడా తెమ్మని తీసుకొచ్చారు. ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా అండ్ సాంబార్ మసాలా, చికెన్ మసాలా తీసుకురమ్మని చెప్పాను, లేదంటండి. ఇది వచ్చేసి సేమియా అండి. నేనైతే ఓన్లీ ప్లెయిన్ సేమియా అని చెప్పాను, తనైతే ఒక ప్యాకెట్ ప్లెయిన్ సేమియా అండ్ రోస్టెడ్ సేమియా కూడా తెచ్చారు. ఇది వచ్చేసి సంతూర్ హ్యాండ్ వాష్ అండి. ఇంకా ఇది వచ్చేసి 6 టైప్స్ ఆఫ్ స్నోఫ్ అండి. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ గట్రా తిన్నప్పుడు ఫుడ్ డైజెషన్ అవ్వకపోతే తిన్నామంటే ఆటోమేటిక్గా కొంచెం రిలీఫ్ అవుతుందండి. అందుకని కంపల్సరీగా తీసుకుంటాము. మా పిల్లలైతే కిచెన్ రూమ్లో పెట్టానంటే 2 డేస్లో కంప్లీట్ చేసేస్తారు, ఎందుకంటే బాగుంటాయి కదా, తినేస్తూ ఉంటారు. ఇంక ఇది వచ్చేసి విప్రో సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అండి. బట్టలు అయితే భలే స్మెల్ వస్తాయి. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు కూడా బాగా ఆడతారు, చెమటలు కూడా పడతాయి కదా, అందుకని ఇది కూడా తీసుకోమని చెప్పాను. ఒకటి కొంటే ఒకటి చిన్నది ఫ్రీ కోసం అండి, ఇది కూడా తెచ్చారు. ఇంకా ఏమున్నాయంటే ఇది వచ్చేసి శనగపప్పు అండి. క్యాంటీన్లో పప్పుల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి, అందుకే మేము ఎప్పుడు కూడా పప్పులు తీసుకోము, బయట బజార్లో తీసుకుంటాము. ఇది శనగపప్పు అయితే ఎప్పుడైనా బూర్లు గట్రా చేస్తే యూజ్ అవుతుందని తీసుకురమ్మని చెప్పానండి. ఇంకా ఇది వచ్చేసి మ్యాగీ అండి. క్యాంటీన్లోని మందు తర్వాత దేనికైనా డిమాండ్ ఎక్కువ ఉందంటే అది మ్యాగీ ప్యాకెట్లకేనండి. ఎందుకంటే మంత్ ఫస్ట్ వీక్లో అయితేనే మ్యాగీ ప్యాకెట్లు ఉంటాయండి, నెక్స్ట్ వీక్ వెళ్ళామంటే ఉండవండి, అంత డిమాండ్ ఈ మ్యాగీ ప్యాకెట్లకి. ఇదైతే ఒకటే తీసుకున్నామండి, ఎందుకంటే పాస్తా మ్యాగీ అలాంటివి నేను ఎప్పుడో మంత్లీ ఒకసారి అయితే చేస్తాను. అది కూడా వెజ్ కానీ లేదంటే ఎగ్ మ్యాగీ చేస్తాను. ఇంట్లో కానీ తెచ్చి పెట్టామంటే పిల్లలు చూసినప్పుడల్లా మమ్మీ మ్యాగీ కావాలి, మమ్మీ మ్యాగీ కావాలి, ఎగ్ ఏమొద్దు నాకు, ఇలా వాటర్ వేసి మసాలా వేసి బాయిల్ చేసి ఇచ్చి అని తింటారండి. అందుకని మ్యాగీ అయితే ఎక్కువ తెచ్చుకోమండి. ఇది వచ్చేసి 5 లీటర్ సఫోలా గోల్డ్ ఆయిల్ అండి. లాస్ట్ మంత్ వరకు అయితే 5 kg తీసుకుంటే 1 kg ఆయిల్ అయితే ఫ్రీగా వచ్చింది. ఈ మంత్ అయితే ఆపేసాడంటండి సఫోలా గోల్డ్. మేమైతే ఢిల్లీ వచ్చాకైతే ఎప్పుడు కూడా సఫోలా గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తామండి. అప్పుడప్పుడైతే ఫర్చ్యూన్ కూడా తీసుకొచ్చుకుంటాము. ఇంకా ఇవి వచ్చేసి దంతకాంతి పేస్ట్లు అండి. ఈ పేస్ట్లకి కూడా కోల్గేట్ తేవాలా, దంతకాంతి తేవాలా. నేను లిస్ట్ రాసి ఇచ్చాను కానీ అందులో ఉన్న సామాన్లు తేలేదు. కానీ మా వారు 2 మినిట్స్కి ఒకసారి ఫోన్ చేస్తూ నా తలకాయ తినేవారంటే నాకైతే ఎలా అనిపించిందంటే నేను వెళ్తే బాగుండేమో అనిపించింది. ఎందుకు వెళ్ళలేదంటే ఎప్పుడైనా మంత్లో ఒకసారి లీవ్ వచ్చినప్పుడు అయితే ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొస్తాము. వర్కింగ్ డేస్లో అయితే మరి అవ్వదు కదండి, 1 అవర్ అడుగుతాను, పర్మిషన్ ఇస్తే తీసుకొస్తానని అన్నారు. అలా లీవ్ అయితే దొరికింది, ఒక 1 అవర్ టైం దొరికితే తీసుకొచ్చారు. సింతాల్ సోప్స్ అండ్ టమాటా చిల్లీ సాస్ అండి. ఇవి లాస్ట్ మంత్ అయితే ఒకటి తీసుకొచ్చారు, తొందరగా అయిపోయింది ఈసారి అయితే, అందుకని కిషాన్ చిల్లీ టమాటా సాస్ అండి 2 తీసుకొచ్చారు. నేను చపాతీ అని చేసినప్పుడు పిల్లల కర్రీస్ గట్రా తినకపోతే సాస్ వేస్తే బాగా తింటారండి. మ్యాగీలోకి అలాగే ఏమైనా స్నాక్స్ ఐటమ్ చేసుకుంటే, గారెలు పకోడీ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ బాగుంటాయండి. చాలా కారంగా పుల్లగా ఉంటుంది టమాటా. ఇది వచ్చేసి క్యాబేజీ కవర్స్ అండి, అదే డస్ట్బిన్ కవర్స్, ఇవి కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇవి వచ్చేసి పాపడ్ అండి. ఇవి మిరియాలు వేసి చేస్తారండి. పాపడ్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మన సైడ్ అయితే ప్లెయిన్ పాపడ్స్ ఎక్కువ దొరుకుతాయి కదా, క్యాంటీన్లో అయితే మిరియాలతో ఉంటాయండి పాపడ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేయకుండా అలాగా స్టవ్ మీద కాల్చుకొని తిన్నా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంక ఇవి వచ్చేసి డవ్ షాంపూ, ప్యాంటీన్ షాంపూ అండి. నేనైతే క్లినిక్ ప్లస్ కూడా తీసుకోమని చెప్పాను, లేవంట, అందుకని ఒక్కొక్కటి ఇవి తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి టూత్ బ్రష్లు అండి, 3 తీసుకొచ్చారు. ఎందుకంటే మంత్లీ కూడా వెళ్తాం కదండి, వెళ్ళినప్పుడు ఓన్లీ మంత్కి సరిపడా తీసుకొచ్చుకుంటాము. మంత్లీ అయితే బ్రష్లు కూడా మార్చేసుకున్నప్పుడు, అందుకని 3 తెచ్చారండి. ఇంకా ఇవి వచ్చేసి గిన్నెల సబ్బులండి. వింబార్ అయితే లేవు కోసం ఈసారి అయితే వేరే టైప్ తెచ్చారండి. ఇవేవో పోలో క్యూన్ అని ఉందండి, సుధా డిష్ వాష్ బార్ అని ఉంది, తీసుకొచ్చారు. ఇంకా లేవంటే ఇవి తీసుకురమ్మని చెప్పాను. ఇవి ఎక్సో బార్ అండి, ఇవి గిన్నెల పీసులు అండి. ఇవి 2 తీసుకొచ్చారు. ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి, ఇది కూడా చిన్న డబ్బా తీసుకొచ్చాను. నేనంటే 1 లీటర్ తీసుకురమ్మని చెప్పాను, లేవని ఇప్పుడైతే తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తాను, నేను క్యాంటీన్లో చూసాను అన్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, సాంబార్ మసాలా, ఇలా కిచెన్లో సరిపడా
మనకి మసాలా పౌడర్లు అన్నీ కూడా క్యాంటీన్లో చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ కూడా బ్రాండెడ్ అండ్ కాస్ట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ అండి. సింతాల్ సోప్స్ అయితే 6 తీసుకొచ్చారు. ఇంకా ఇది వచ్చేసి హెన్కో సర్ఫ్ అండి. సర్ఫ్ ఎక్సెల్ ఏరియల్ కూడా ఉంటాయి, అది రేటు కోసం తీసుకొచ్చారండి. ఇదైతే 3 కిలో తీసుకుంటే ఒక బకెట్ అయితే ఫ్రీగా ఇస్తాడు. అదే 5 కిలో తీసుకుంటే టబ్ ఫ్రీగా ఇస్తారండి. ఇంకా ఇవ్వండి మా ఈ మంత్లీ సరుకులు అయితే. ఇంకా ఇవి సరిపోవండి. ఇంకా రైస్ అయితే బయట తీసుకుంటాము, 25 కేజీస్ రైస్ తీసుకుంటాము. అలాగే చపాతీ పిండి అయితే అప్పుడప్పుడు క్యాంటీన్లో తీసుకుంటారు, 5 కిలో 10 కిలో ఉంటుంది. బయట ఇప్పుడైతే ఆశీర్వాద అయితే మేము బయట తెచ్చుకుంటాము క్యాంటీన్లో లేకపోతే. అయితే క్యాంటీన్లో అయితే ఇంకా టీ షర్ట్స్ అండ్ లేడీస్కి అయితే లెగ్గిన్స్, స్లిప్పర్స్, అలాగే ఇంకా షూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. కిచెన్ ఐటమ్స్ అయితే కుక్కర్స్, ఇంకా గ్రైండర్లు, మిక్సీలు, నాన్ స్టిక్ కళాయిలు, అలాగే దోశ తవాలు, ఇంకా అన్నీ కూడా చాలా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయండి. చాలా క్వాలిటీగా ఉంటాయి, కొంచెం కాస్ట్ తగ్గుతాయండి. ప్రతి ఐటమ్ దగ్గర కూడా పెద్ద వస్తువులు అయితే 100-200 తగ్గుతాయి. ఇలా చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ అయితే 10-5 అలాగైతే కాస్ట్ తగ్గుతాయండి. అన్నీ కూడా డేట్లు కూడా చూసుకొని తెచ్చుకోవచ్చు. అన్నీ కూడా చాలా బాగుంటాయండి క్యాంటీన్లో ఐటమ్స్ అయితే. మేమైతే వైజాగ్లో అయితే ఒక 3 క్యాంటీన్స్ అయితే ఉన్నాయి కదండి. ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి అయితే తీసుకొస్తారు మా వారైతే. ఢిల్లీలో అయితే ఇలాగా నెలకు సరిపడా ఒకసారి క్యాంటీన్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటామండి. ఇంకా ఫర్నిచర్ అయితే ఏసీలు, కూలర్లు అన్నీ కూడా ఉంటాయండి. సైకిళ్ళు అన్నీ కూడా క్యాంటీన్లో ఉంటాయి. అవి కూడా కాస్ట్ బాగా తగ్గుతాయండి, రీజనబుల్గా ఉంటాయి కాస్ట్ అయితే. పప్పులే మరి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. ఇంకా చాలా ఐటమ్స్ అయితే లేవండి నేను చెప్పినవి అయితే. ఇంకా ధనియాలు తీసుకురమ్మని చెప్పాను, ఇంకా మెంతులు తీసుకురమ్మని చెప్పాను, ఇంకా కందిపప్పు తీసుకురమ్మని చెప్పాను. కానీ పప్పులు అయితే రేట్ ఎక్కువ అని చెప్పాను కదా, అందుకే శనగపప్పు ఒకటి తీసుకొచ్చారండి. అవి అయితే తీసుకురాలేదు. ఇంకా పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే లాస్ట్ మంత్ తీసుకొచ్చినవి ఇంకా కొంచెం ఉన్నాయండి, అందుకని తీసుకురావద్దని చెప్పాను. అవి కూడా 5 స్టార్, డైరీ మిల్క్, ఇంకా బిస్కెట్స్, యూనిబిక్, పార్లేజీ బిస్కెట్స్ అన్నీ కూడా అండి. బిస్కెట్స్ కూడా బూస్ట్, హార్లిక్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ తగ్గుతాయండి. అసలు క్యాంటీన్లో అంటే ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా బ్రాండెడ్ అన్నీ కూడా. నేనైతే చికెన్ మసాలా కూడా తీసుకురమ్మని చెప్పాను, చికెన్ మసాలా అయితే లేదని గరం మసాలా తీసుకొచ్చారు. ఎవరెస్ట్ మసాలా అయితే నేను ఈరోజు ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. ఇదండి, ఇవైతే మా నెలకు సరిపడ సరుకులండి. మరి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.